ఈరోజు ఈ డ్యాన్స్ ట్రై చేద్దాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ హ్యాండ్స్ చెప్తాను. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెడతాము, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి చెవి దగ్గర పెడతాం, అండ్ రైట్ హ్యాండ్ ఇలా పైన ఉంటుంది. సో లెగ్ మూమెంట్ వచ్చి ఇలా జస్ట్ స్టాండ్ ఇలా నుంచుంటాం మామూలుగా. రైట్ లెగ్ వచ్చి లెఫ్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ రైట్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ లెఫ్ట్ రైట్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో అలా 3 times. 1 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్. ఓకే, సో అప్పుడు హ్యాండ్ చిన్నగా ఇలా మూవ్ చేస్తుంటాం. 1 2 3. ఇది చేసినప్పుడు స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం బెండ్, చిన్నగా బెండ్ అయ్యి చేస్తామన్నమాట. సో 1 2 3. దీని తర్వాత రైట్ లెగ్ ఫ్రంట్కి వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తుంది, అంటే రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ పెట్టి మళ్ళీ బ్యాక్ పెట్టేస్తాం. అలాగా 3 times చేయాలి. 1 మళ్ళీ బ్యాక్, 2 మళ్ళీ బ్యాక్, 3 మళ్ళీ బ్యాక్. ఈ బ్యాక్ పెట్టినప్పుడు హ్యాండ్ దీంతో పాటు, ఇది ఎప్పుడైతే ఫ్రంట్ పెడతామో హ్యాండ్ కూడా ఫ్రంట్కి మూవ్ అవ్వి మళ్ళీ బ్యాక్ వస్తుంది, అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది. 1 2 3. ఓకే, సో ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ స్టెప్స్ ట్రై చేద్దామా. 1 2 3, 1 2 3. క్లియర్? మళ్ళీ ఈ ఫస్ట్ స్టెప్ మళ్ళీ థర్డ్ టైం చేయాల్సి ఉంటుంది. 1 2 3. సో 1 2 3. ఫస్ట్ నుంచి ఒకసారి ఇక్కడ దాకా స్టెప్స్ చూపిస్తాను. 1 2 3, 1 2 3, 1 2 3. క్లియర్? దీని తర్వాత మొత్తం బాడీ వెయిట్ అంతా కూడా లెఫ్ట్ లెగ్ మీద ఆన్ చేయండి. అంటే బాడీ వెయిట్ అంతా లెఫ్ట్ లెగ్ మీద పెడితే రైట్ కొంచెం లైట్గా అవుద్ది. అప్పుడు రైట్ హిప్ ఇలా జస్ట్ మూవ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హ్యాండ్ 1 2 3 4. ఓకే, ఇక్కడ ఇలాగే ఉంటుంది. అక్కడ జస్ట్ లెఫ్ట్ లెగ్ చిన్నగా లిఫ్ట్ చేస్తాం. 1 2 3 4. సో అక్కడే ఉండి జస్ట్ చిన్న హిప్ మూమెంట్ ఇస్తూ చేస్తాం. 1 2 3 4. ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామా. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3 4. సో అక్కడే. దీని తర్వాత ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతాం. ఓకేనా? రైట్ నుంచి లెఫ్ట్కి ఎలా మూవ్ అవుతామంటే జస్ట్ లెగ్స్ జంపింగ్ కింద, హ్యాండ్స్ ఇలా ఉంచి 1 2 3. అంటే లెఫ్ట్ లెగ్ కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్ లెగ్ మాత్రం 1 2 3. 3 స్టెప్స్తో ముందుకెళ్తాం. సో ఇలాగనమాట 1 2 3. సో అలా అనుకుంటూ మనం రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాం అనమాట. 1 2 3. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే లెగ్ మూమెంట్. ఇందాక ఫస్ట్ స్టెప్ చేసాం కదా, 1 2 3. అదే ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ ఇలా ఉంటాయి, దగ్గర చేస్తాం. 1 2 1 2. ఓకే, 1 2 1 2 1 2. ఇది 3 times అవుతుంది. సో ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఒకసారి మళ్ళీ అన్ని చేద్దాం. కమాన్ స్టార్ట్. 1 2 3, 1 2 3, 1 2 3. దాని తర్వాత 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ 1 2 3. ఇప్పుడు 1 2 3. మళ్ళీ హ్యాండ్స్ ఓపెన్. ఈ హ్యాండ్స్ నుంచి మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ 3 jumps. 1 2 3. ఇప్పుడు కూడా రైట్ లెగ్గే మూవ్ చేస్తాం. ఇందాక రైట్ లెగ్తో మూవ్ చేసి ఫ్రంట్కి వస్తాం, మళ్ళీ రైట్ లెగ్తో సేమ్ అదే పొజిషన్కి వెళ్ళిపోతాం. సో ఇలా ఉంటాం కదా. 1 2 3. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 1 2 3, 1 2 3. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి ఇక్కడ దాకా చేద్దాం. కమాన్ స్టార్ట్. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3 4. Turn. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఓకే, ఇక్కడ మళ్ళీ లాయ్ లల్లాయ్ లల్లాయ్ అని వస్తుంది కదా, ఇక్కడ వరకు వచ్చేస్తాం. దీని తర్వాత రైట్ లెగ్ని ఇన్సైడ్ లోపలికి అంటాం. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టేసి 1 2 3 4. ఓకే, 2 steps ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ, 2 steps ఏమో
ఇలా ఉంటుంది పైన. సో 1 2 3 4. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ఒకసారి ట్రై చేద్దామా? కమాన్ స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4. మళ్ళీ ఫస్ట్ స్టెప్ కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎలాగా? 1 2 3 1 2 3. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్టెప్స్ ప్రాక్టీస్ చేద్దాం. కమాన్ స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3. సో ఇవి స్టెప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ట్యూటోరియల్స్గా కావాలి అనుకుంటే కిందన ఏమేమి ట్యూటోరియల్స్ కావాలి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.